దీప అయితే ఇంక నువ్వే నా తల్లివి అని చెప్పనని ఇంకా సుమిత్ర అయితే చెప్పేస్తుంది. ఎందుకంటే నువ్వు అసలుకి నా ఇంట్లో వాళ్ళ గురించి నేను ఇలా వెళ్ళిపోయినా నీకేం సంబంధం అని చెప్పని అడిగేటప్పటికి ఇంకా తను ఇంకా బాధ తట్టుకోలేక నువ్వు నా అమ్మవు కాబట్టి అని చెప్పని అనగానే ఇంకా దీపని ఇలా చూస్తుందో లేదో ఇంక వెనక నుంచి రౌడీ అయితే వచ్చి తనని కొడతాడు. ఇంకా ఆ కొట్టిన రౌడీని అయితే ఉతుక ఆరేసి ఇంకా దీప అయితే ఇంకా అమ్మ అమ్మ అని చెప్పని సుమిత్రని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంక తననైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇంటికి అయితే తీసుకొని వస్తుంది. కార్తిక్ అయితే ఇంకా శివనారాయణ సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఇంకా బీపీ అయితే పెంచుకొని పడిపోతాడు. నా కోడలు ఎక్కడా, సుమిత్ర ఎక్కడని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా కాంచన అయితే నా కొడుకు నా కోడలు నీ సుమిత్ర వదిని తీసుకొని వస్తారు నాన్న అని చెప్పని అనేసి చెప్తారు. ఇంటి కోడలు వెళ్ళిపోయింది అంటే పొరుగు సగం పోయినట్టేను అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటే ఇంకా దీప అయితే ఫోన్ చేసి కార్తిక్ని నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పని అంటుంది. నేను ఈ మనుషులు ఏందో ఏం మారరు, కుటుంబాల కోసం ఆస్తుల కోసం ఇంతగా దిగజారిపోతుందా ఆ జోష్న, అయినా తనని చాకింది కదా, పెంచినారు కదా, అయినా అది ఏమీ లేకుండా వాళ్ళిద్దరిని విడగొట్టాలని ఎందుకు ఆ జోష్న ఎంత పంతం పట్టుకుందో దీప మీద ఉన్న కోపంతో అని చెప్పనని ఇంకా కార్తిక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీప ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పనేటప్పటికీ నువ్వు అర్థం చేసుకోవా, నన్ను అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పానంటే నేను అత్తని వెతకడానికి వెళ్తున్నాను, అయినా అక్కడ తాత కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇప్పుడు తనకి హై బీపీలో ఉన్నాడు, అత్తని తీసుకొని రమ్మని చెప్పని తను అడుగుతున్నాడు అని చెప్పానంటే ఇంకా శౌర్య అయితే వచ్చి అమ్మమ్మ ఇక్కడే ఉంది కదా డాడీ అంటే అమ్మమ్మ ఇక్కడ కాదు నాన్న, అమ్మమ్మని నేను తీసుకొస్తానని చెప్పని తన కాళ్ళు అయితే బెడ్రూమ్లో ఉన్న తన కాళ్ళు అయితే చూస్తాడు. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అత్తనంటే తనైతే స్పృహ లేకుండా అలాగే పడుకొని ఉంటుంది. అత్తకి ఏమైందంటే రౌడీలు ఈ విధంగా కొట్టారు, తన హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి పండేస్తున్నానని చెప్పని దీప అయితే అంటుంది.